బ్యాక్ టు న్యూస్. ఎన్నికల కౌంటింగ్ ని ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. కలెక్టర్ ఛాంబర్ నుంచి జిల్లా ఎస్పీ, రిటర్నింగ్ అధికారులు, ఇతర అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫలితాలు వెల్లడి చేసే క్రమంలో జిల్లా ఎన్నికల యంత్రాంగం, పోలీసు యంత్రాంగానికి సంయుక్త కార్యాచరణ సిద్ధం చేసినట్లుగా తెలిపారు. మూడంచెల భద్రత, 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. పోటీలో నిలిచిన అభ్యర్థుల ఇళ్ల వద్ద, రాజకీయ పార్టీల ఆఫీసుల దగ్గర సీసీ కెమెరాలు, నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి వ్యక్తుల సమూహాల కదలికలపై దృష్టి పెట్టామని అంటున్న కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ తో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రక్రియ వచ్చే నెల 4వ తేదీన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి కాకినాడ పార్లమెంటు, అలాగే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఆ రోజు పక్కా ప్రణాళికతో ఇప్పటికే ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నటువంటి జిల్లా కలెక్టరు, అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ జె శ్రీ నివాస్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఏర్పాట్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ 4వ రోజు, ఏదైతే ఈవీఎం నుంచి స్ట్రాంగ్ రూమ్ తీసుకురావడం వరకు, మళ్ళీ వాటిని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం వరకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? రైట్, ముందుగా మనం కౌంటింగ్ కోసం ఏర్పాటు చేసిన సెంటర్ జేఎన్టీయూ ప్రిమైసెస్లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ అక్కడ మనం మొత్తంగా 4 బ్లాక్లో మన కౌంటింగ్ అనేది జరుగుతుంది. సంబంధించినటువంటి 7 కాన్స్టిట్యున్సీలో, అదే రకంగా పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ కూడా 4 బ్లాక్లో జరుగుతూ ఉంటుంది. సో ఈ 4 బ్లాక్లు సంబంధించింది ఆ ఈవీఎంస్ అవన్నీ కూడా బ్లాక్లో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్లో ఆల్రెడీ పెట్టడం అనేది జరిగింది. సో ప్రతి ఒక్క హాల్లో కూడా మనం ఏమిటంటే ఒక 14 టేబుల్స్ పెట్టేసి, అదే రకంగా పోస్టల్ బ్యాలెట్కి ఒక 3 నుంచి 4 టేబుల్స్ పెట్టేసి ప్రతి హాల్లో ఈ కౌంటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి టేబుల్కి క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్స్ని పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి మన ఇప్పుడు ఎన్ని టేబుల్స్ ఉన్నాయో అన్ని ఏజెంట్స్ పెట్టుకోవడానికి వాళ్ళకి అనుమతి ఉంది. ఆ వివరాలు కూడా ఇప్పుడు పొలిటికల్ పార్టీకి నిన్ననే మాకు అప్రూవల్ వచ్చింది, ఎన్ని టేబుల్స్ పెట్టుకోవచ్చని. అది వాళ్ళకి తెలియజేసి వాళ్ళ నుంచి మనం ఇప్పుడు ఏజెంట్స్ ఆ ప్రపోజల్ తీసుకుంటాం. దాని తర్వాత అక్కడ స్ట్రాంగ్ రూమ్లో ఎవరైతే మనకి అక్కడ మనం ఇప్పుడు పని చేయబోతున్నారో, అదే రకంగా కౌంటింగ్ రూమ్లో ఎవరైతే పని చేయబోతున్నారో వాళ్ళందరికీ కూడా పాస్లు ప్రత్యేకంగా ఇవ్వడం అనేది జరుగుతుంది మన తరపు నుంచి. సిమిలర్లీ కౌంటింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా పాస్లు అనేది మనం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. దెన్ ఇప్పుడు సిబ్బందికి ఇవన్నిటి కూడా దాదాపుగా 240 టేబుల్స్ మనం కౌంటింగ్ జరగబోతుంది. వాటన్నిటికి సంబంధించిన సిబ్బందికి ట్రైనింగు మనం 30వ తారీఖున స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు మొదటి విడత ర్యాండమైజేషన్, అంటే ఏ సిబ్బందిని మనం ట్రైనింగ్ కోసం అంటే కౌంటింగ్ కోసం వాడబోతున్నాం అన్నది ఈరోజు మనం ర్యాండమైజేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ఈ కౌంటింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే 3 అంతస్తు భద్రత ఏవైతే ఉందో దాన్ని వాళ్ళు పాటిస్తూ, దాన్ని దాటుకున్న తర్వాతనే వాళ్ళు కౌంటింగ్ దీనికి రావాలి. అండ్ ఫస్ట్ ఎంట్రన్స్లోనే వాళ్ళకి ఏమిటంటే అక్కడ నుంచి వాళ్ళ పాస్ ఉంటేనే వాళ్ళకి ఇక్కడ అలౌ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళ కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏరియా జేఎన్టీయూ ప్రమిసెస్కి ఆపోజిట్లో ఐటీఐలో పెట్టడం జరిగింది. సిమిలర్లీ పెద్దాపురం కౌంటింగ్కి పక్కన ఉన్నటువంటి మన స్టేడియంలో